తారీఖు వచ్చేస్తోంది. రేపే 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చేతికందే రోజు. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంగతేంటి? వీరికి జీతం 1వ తేదీనే అందుతుందా? అందుకు ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? బ్యాంకులు డబ్బులు లేవని అంటున్న తరుణంలో 2 ప్రభుత్వాలు ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించబోతున్నాయి? 1వ తారీఖు వస్తుందంటే సగటు ఉద్యోగి ప్రాణం లేచేస్తోంది. నెలంతా పడిన కష్టాన్ని జీతం రూపంలో చూసుకునేది ఆ రోజే. వచ్చిన జీతాన్ని బట్టే ఇంటి బడ్జెట్ను రూపొందించుకుని ఖర్చు చేస్తుంటారు ఉద్యోగులు. తీర్చాల్సిన అప్పులు, కొనుగోలు చేయాల్సిన వస్తువులు, కట్టాల్సిన చిట్టీలు, ఇవ్వాల్సిన అద్దెలు, ఫీజులు, ఇక పాలు, పేపర్ బిల్లులు, ఇలా ఒక్కటేంటి లెక్కలన్నీ జీతం మీదే ఆధారపడి బతుకుబండి నడుస్తుంటుంది. ఉద్యోగులు ఎవరికైనా 1వ తారీఖు వచ్చిందంటే జేబు బరువెక్కుతుంది. కానీ ఈసారి మాత్రం 1వ తారీఖంటే జనం భయపడిపోతున్నారు. ప్రధాని మోడీ నిర్ణయంతో పెద్ద నోట్లు రద్దయ్యాక అంతా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలు పనిచేయటమే లేదు. దీంతో జీతం వస్తుందా, వచ్చే అకౌంట్లో పడినా అవసరాలకు వినియోగించుకోవడానికి వీలవుతుందా అని అంతా టెన్షన్ పడుతున్నారు. ఎక్కడికక్కడ డబ్బుతో తంటాలు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తమ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు నగదుగా ఇవ్వటం సాధ్యపడదని ఏపీ ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. జీతాలు, పెన్షన్లు వారి ఖాతాల్లోనే జమ చేస్తామని స్పష్టం చేసింది. ఏ రోజుకా రోజు పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు ఖాతాల్లోనే జమ చేస్తామని తెలిపారు. బ్యాంకు కరెస్పాండెంట్ల ద్వారా పెన్షనర్లు డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ సహకరించాలని కోరారు. పెన్షనర్స్ అందరి అకౌంట్స్ కూడా బ్యాంకుల్లో వేసి బ్యాంకింగ్ కరెస్పాండెంట్ మళ్ళీ ఎప్పటికప్పుడు కొద్ది డబ్బులు ఇస్తారు. ఒకటేసారి తీసుకోకుండా ఒక 200-300 రూపాయల వారు తీసుకుంటే మన రొటేషన్కి వెళ్తా ఉంటాయి. ఈజీగా ఉంటుంది. బ్యాంకింగ్ కరెస్పాండెంట్ తిరిగి వాళ్ళందరికీ వెళ్తారు. పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ పని పెడతాం. అతను బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ తిరిగి డబ్బులు ఇస్తారు. రెండోది, అందరి బ్యాంకుల్లో అకౌంట్ ఉంటే ఆ బ్యాంకులో అకౌంట్ ఉంది కాబట్టి ఎప్పుడు కావాలి ఇప్పుడు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఉదాహరణకు మినిమం ఎక్స్పెండిచర్ ఇక్కడ రెంట్ కట్టాలి, ఇంకోటి ఉంటాయి, కొంత కరెన్సీ అవసరం. ఆ కరెన్సీ కూడా ఏ విధంగా చేయాలో అందుకే ఎవ్రీడే రియల్ టైం వీఆర్ మానిటరింగ్. మరోవైపు తెలంగాణలో మాత్రం జీతంలో కొంత నగదు రూపంలో ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నవంబర్ జీతంలో 10,000 నగదు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, అధిపతులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్థిక శాఖ సర్క్యులేటర్లో పేర్కొంది. ఉద్యోగులకు నగదు చెల్లింపుల కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. పింఛన్దారులకు కూడా నగదు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సర్క్యులేషన్ కూడా అవుతుంది ఆ చిల్లర అనేది మా అభిప్రాయం. ప్రభుత్వం ముందు పెట్టాం. తప్పకుండా మాకు ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు మామూలుగా ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఫస్ట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు. ఇంకా ఇప్పుడు ఈ పరిస్థితులు అయితే ఎన్నడూ తెల్లారుతుందా అనేటువంటి పరిస్థితులు ఉన్నారు. క్యాష్ ఇస్తామని అన్నందుకు కొంతవరకు సంతోషంగా ఉన్నారు ఉద్యోగులు కానివ్వండి. అయితే 2 ప్రభుత్వాలు కూడా నగదు రహిత కొనుగోళ్లకు మొగ్గు చూపాలని ఉద్యోగులకు సూచిస్తున్నాయి.